రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటన రాగానే ఈ సినిమాపై ఎనలేని క్యూరియాసిటీ క్రియేట్ అయింది. శంకర్ అనగానే ఆయన క్రియేట్ చేసిన జెంటిల్మెన్ దగ్గర నుంచి రోబో సినిమాల వరకు గుర్తుకొస్తాయి. తీసిన ప్రతి సినిమా ఒక అద్భుతం. అదేవిధంగా ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, మనసుకు హత్తుకునే ఎమోషన్ ఉంటుంది. దీంతో తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నారు అని తెలియగానే రామ్ చరణ్ ని ఏ విధంగా చూపించబోతున్నారో, కమర్షియల్ తో కూడిన మెసేజ్ ను ఏ విధంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు అనే విషయాలు ప్రేక్షకులను ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాయి. మొత్తానికి 4 సంవత్సరాల నిరీక్షణ నేడు తెరపడింది. తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున విడుదలైంది. త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూశారు. అయితే ప్రేక్షకులకు ఈ చిత్రం మెప్పించిందా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రామ్ చరణ్ దేశంలో అవినీతిని అంతం చేయాలని, పేదరిక నిర్మూలన చేయాలనే ఆశయంతో సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. చిన్నప్పటి నుంచి ఎంతో అగ్రెసివ్ గా ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకున్న వెంటనే అవినీతిపై ఉక్కుపాదం మోపుతారు. అదేవిధంగా అవినీతి చేసే రౌడీలకు, గుండాలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తారు. రామ్ చరణ్ చేసే పనులకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతాయి. మరోవైపు శ్రీకాంత్ సీఎం గా ప్రజలను పరిపాలిస్తూ ఉంటారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అవినీతి తగ్గించి డెవలప్మెంట్ పై దృష్టి సారించాలని మంత్రులకు, పార్టీ నాయకులకు చెప్తారు. కానీ ఇది నచ్చని శ్రీకాంత్ కొడుకు ఎస్జే సూర్య తన దందాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సీఎం సీటు దక్కించుకున్న ఎస్జే సూర్య చేసే పనులను రామ్ చరణ్ అడ్డుకుంటాడు. ఇలాంటి తరుణంలో సత్యమూర్తి ఒక భారీ ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఆ తర్వాత అభ్యుదయ పార్టీ లీడర్ అప్పన్న గురించి రామ్ చరణ్ కి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అప్పన్న ఎవరు, సత్యమూర్తికి అప్పన్న చేసిన వెనుపోటు ఏంటి, అంజలి చేసిన పోరాటం ఫలించిందా, అప్పన్న ఆశయాలు రామ్ చరణ్ ఏ విధంగా నెరవేర్చారు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, శంకర్ అనగానే మనకు ఆయన గతంలో తీసిన కమర్షియల్ అంశాలతో కూడిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ గత 14 ఏళ్లుగా శంకర్ నుంచి ఇలాంటి సినిమాలు రావడం లేదు. గత సినిమా భారతి 2 కూడా తేలిపోయింది. దీంతో శంకర్ స్టామినా పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం ఈ సినిమాలో కూడా మనకు కనిపిస్తుంది. చాలా ఆసక్తికరంగా సినిమా మొదలుపెట్టిన ఆ తర్వాత రామ్ చరణ్ కాలేజ్ నేపథ్యం, లవ్ ట్రాక్ ప్రేక్షకులను అంతగా మెప్పించవు. అసలు స్టోరీలోకి సినిమా ఎంటర్ అయినప్పుడు మాత్రం ప్రేక్షకులకు ఆసక్తి ఏర్పడుతుంది. ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకులకు ఒక రొటీన్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్, అవినీతి పొలిటికల్ లీడర్ల మధ్య వచ్చే పోరాటం, ఇలాంటి సినిమాలు గతంలో చాలా వచ్చాయి. ఒక భారీ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెంచేలా చేశారు. ఇక అప్పన్న క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక ఆసక్తి కలుగుతుంది. ప్రజెంట్ రాజకీయాల్లో నాయకులు చేసే జిమ్మిక్కులు, వెనుపోటు, పదవి పట్ల ఉండే వ్యామోహం, ఎన్నికల్లో రాజకీయ నాయకులు చేసే ప్రామిస్, ఈ విధంగా అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కార్తిక్ సుబ్బరాజ్ అందించిన కథకు శంకర్ మార్కు డైరెక్షన్ తో సినిమాను మరో లెవెల్లోకి తీసుకుని వెళ్లారు. శంకర్ సినిమాలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాలో పాటలు వినడం కంటే తెర మీద చూస్తేనే గ్రాండియర్ గా ఉంటుంది. మొత్తానికి సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి ఒక సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, ముఖ్యంగా ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. రామ్ చరణ్ ఈ పాత్రలో నటించడం కంటే జీవించారని చెప్పాలి. అగ్రెసివ్ గా ఉండే రామ్ చరణ్ పాత్ర కూడా ఆకట్టుకుంది. పార్వతి పాత్రలో చేసిన అంజలి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ ఉన్నంతలో బాగానే మెప్పించింది. ఎస్జే సూర్య కూడా తనదైన శైలిలో నటించి మెప్పించారు. శ్రీకాంత్ కూడా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. మిగిలిన నటినలు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తమన్ తన మ్యూజిక్ తో మాయ చేశారు అనిపిస్తుంది. చివరి మాట, పొలిటికల్ సినిమా అందరికీ నచ్చుతుంది. అప్పన్న కోసం ఖచ్చితంగా చూడవలసిందే.